కొంచెం సైడ్ ఇద్దరు సిస్టర్స్ అందరికి నమస్కారం. ఈరోజు మోతే మండలంలో జరిగిన జంట హత్యలకు సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ కానీ ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తుందో వాటిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద వారికి రిలీఫ్ అమౌంట్ ఇవ్వడానికి, అదేవిధంగా కుటుంబానికి కలవడానికి నేను జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎస్పీ గారు మేము వచ్చి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కలిసి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు విని దాంతోపాటు వారికి రిలీఫ్ అమౌంట్ సంబంధించి ఫస్ట్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉంటుందో వాటి ప్రొసీడింగ్స్ ఆల్రెడీ జారీ చేసి ఉన్నాం. డైరెక్ట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ స్టేజ్లో 50% అమౌంట్ ఉంటుంది. అది 2 కేసెస్ కాబట్టి 2 బెనిఫిషరీ సంబంధించి రిలీఫ్ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాము అండ్ వాళ్ళు డైరెక్ట్గా జమ అవుతుంది. అదేవిధంగా ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు నేను వచ్చి దీంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎంక్వైరీ సంబంధించిన అంశాల గురించి పూర్తి స్థాయిలో ఎలాంటి దీంట్లో లాక్సిటీ లేకుండా, డీలే లేకుండా చాలా స్ట్రిక్ట్గా ప్రతి అంశాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి దాంట్లో ఛార్జ్షీట్ విషయంలో ఎస్పీ గారు, కన్సర్న్ ఎంక్వైరీ ఆఫీసర్ డిఎస్పీ సూర్యాపేట గారు చొరవ తీసుకుంటున్నారని, అదేవిధంగా ఈ అంశంలో చాలా సీరియస్గా ప్రాపర్గా పర్సూ చేస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కుటుంబానికి భరోసా కల్పిస్తూ వారికి రిలీఫ్ అంశాలు కూడా ప్రత్యేకంగా ముందు తీసుకోవడానికి వారికి వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా యంత్రాంగాన, జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎస్పీ గారుగా మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇట్లాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో సహించడం జరగదు. అదేవిధంగా చేస్తే వాటి మీద చట్టంలో ఉన్న ప్రతి అంశం తీసుకొని వాటికి సూక్ష్మంగా పరిశీలించి గట్టిగా అమలు చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బాధితులు తోడుగా ఉండడానికి మేము ఉన్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మనకు మోతే మండల కేంద్రంలో గతంలో 2 దంపతులు, గిరిజన దంపతులు దారుణ హత్యకు గురి కావడం, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని ఏ ఆధారాలు లేనటువంటి కేసులో 12 గంటల్లోనే మనం ఛేదించి, అందులో మనం ఛేదించిన తర్వాత మన కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి విషయం తెలుసుకున్నాయి. సో ఎవరైనా, ఎంతటి వారైనా, ఎవరు కూడా ఇందులో ఉన్న వాళ్ళు తప్పించుకోలేరు. సామాన్యుడికైనా ఎవరికైనా ఎలాంటి చట్టం ఉంటుందో పోలీస్కి ఇంకా కఠినమైన చట్టం ఉంటుంది, పోలీసులే నేరం చేస్తే అనేటువంటి దానితోటి మనం ఒక స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. డిఎస్పీ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు ప్రొవిజన్స్ మనం అట్రాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెషల్గా ఇందులో నిష్ణాతులైనటువంటి స్పెషల్ పీపీ సహాయం తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా మేజర్ పనిష్మెంట్ వచ్చేటట్టు, కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టు దర్యాప్తులో ప్రతి అడుగులో వాళ్ళ సహాయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మనము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాధితులకు అమ్మా నాన్నని ఇద్దరిని కోల్పోయినారు, వాళ్ళకి ఇమీడియట్లీ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్తే కలెక్టర్ గారే స్వయంగా ఈరోజు వాళ్ళకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ప్రొవిజన్స్లో ఏదైతే రిలీఫ్ ఉందో శాంక్షన్ చేసి తీసుకొని రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళకు ఆధారం కోల్పోయినారు కాబట్టి వాళ్ళకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి బెనిఫిట్స్, రిలీఫ్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినారు. మేము ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ భూబా నాగులు యొక్క బిడ్డలు ఎవరున్నారో, వాళ్ళ అల్లులు ఎవరున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు, నాగులు యొక్క తమ్ముడు, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులందరికీ కూడా మీరు వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఇందులో కఠినమైనటువంటి శిక్ష త్వరితగతిన వచ్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు రాస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు నేరస్తులను మళ్ళీ అదుపులోకి తీసుకుంటాం, నేరస్తులను కోర్టు నుంచి అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి తీసుకున్న తర్వాత మొత్తం దీనికి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయో క్షుణ్ణంగా అన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసి వేగంగా అతి తక్కువ కాలంలో పనిష్మెంట్ వచ్చేటట్టు మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని నేను టైం టు టైం
మానిటర్ చేస్తూ ఉన్నాను. మీకు కూడా ఎప్పుడైనా ఏ చిన్నది వచ్చినా నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను ఎస్పీ ఆఫీస్లో. ఎవరున్నా మీకు ఆ బాధితులకు సంబంధించిన వాళ్ళ బిడ్డలున్నా లేకపోతే ఇంకా ఎవరున్నా మాకు ఏ టైం అయినా ఏ క్షణమైనా అప్రోచ్ కావచ్చని మేము వాళ్ళకు అండగా ఉంటాం, బాధితులకు అండగా ఉంటామని యాజ్ ఎ జిల్లా కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇక్కడికి వచ్చిరంటేనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీకు వచ్చి అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ ఇప్పుడు మీకు కలవడానికి వచ్చి నేను ఎస్పీ గారు ఇద్దరు వచ్చాము. ఇప్పుడు సార్ జరిగింది దురదృష్టశాతం జరిగింది. దాని మీద మనం న్యాయపరంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా కేసు నమోదైనాయి. దాంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ అయ్యారు. ఆ అంశం గురించి ఇప్పుడు కేసు స్టేటస్ ఏముంది ప్రత్యేకంగా మేము కూడా ఎస్పీ గారు కూడా మీకు చెప్తారు ఏ స్టేజ్లో ఉంది. అది కూడా వాళ్ళ మీద కఠినాత్మక చట్టంలో ఉన్న ప్రతి అంశాలు ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని సెక్షన్స్ అదనంగా యాడ్ చేసి దీంట్లో పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ఏమంటారు స్లాక్నెస్ కానీ ఎలాంటి ఇది డీలే కూడా లేకుండా ఫాస్ట్ ట్రాక్గా చేయడానికి మేము మా తరఫున నేను ఎస్పీ గారు కట్టబడి ఉన్నాం. దాంట్లో ఫాలోఅప్ కూడా చేస్తున్నాం. అదనంగా మనకి జరిగిన సంఘటనకు సంబంధించి చట్టం పరంగా ఏదైతే మీకు రిలీఫ్ అమౌంట్ ఉంటుందో అది శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పిస్తాను ఈరోజు. అదేవిధంగా వాటి చట్టపరంగా ఉన్న ఏదైతే రిలీఫ్ మెకానిజం ఉందో దాంట్లో ఉన్న అన్ని అంశాలు త్వరలోనే 1 by 1 స్టెప్ బై స్టెప్ దీనికి మీకు ఇమీడియట్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మెయిన్గా కూతురుగా ఉన్న మీకు ఇద్దరు ఉన్నారు. మీకు ఆ బెనిఫిట్స్ అమౌంట్స్ ఇమీడియట్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేసు పరంగా కొద్దిగా ఎస్పీ గారు చెప్పిన తర్వాత మిగతా ఏమన్నా మీ తరఫున చెప్పాల్సి ఉంటుంది మాట్లాడాలి. నిన్న వచ్చి సార్ వీళ్ళంతా వీళ్ళు క్షుణ్ణంగా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ సీన్కి నేను కూడా ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు ఆ రోజు వర్షం ఉన్నా నేను వెళ్ళి చూసి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వితిన్ 12 అవర్స్లో వాడు ఎవడున్నా తప్పించుకోవద్దు, ఎంత పెద్దోడున్నా ఎంత చిన్నోడున్నా చట్టం అనేది అందరికీ సమానం అని చెప్పి మనం ఇమీడియట్లీ 24 అవర్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో SC/ST ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. అండ్ డిఎస్పీని మనం స్పెషల్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మామూలుగా ఈ కేసులు అయితే మర్డర్ కేసులు అయితే సిఐ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇంకా మంచి ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పి మనకు పెద్ద పెద్ద కేసుల్లో అసిస్టెన్స్ ఇచ్చినటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు. అది తమరికి కూడా రిక్వెస్ట్ చేసినాం సార్. ఆయన అంటే ఆల్రెడీ వీఆర్ ఆన్ ద ప్రాసెస్లోనే ఉన్నాం. ఆయన నుంచి ఎలా చేయాలి ఒకటి ఏంటంటే వీళ్ళకి నిన్న అష్యూరెన్స్ చేయడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఉరిశిక్ష పడే విధంగా మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సార్. అండ్ అదేవిధంగా ఇప్పుడు కస్టడీకి ఫైల్ చేసినాం. కస్టడీలో తీసుకొని నెక్స్ట్ వాళ్ళది ఇంకా మనం మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినారు అంటే మనకి ఇప్పుడు ప్రిలిమినరీగా ఏం చేస్తుంటే ఆమె మీద ఉన్న ఆర్నమెంట్స్ మిస్ అయినాయి. సో అవి ఎక్కడ ఉన్నాయి వీటన్నిటి మీద క్షుణ్ణంగా చేయాలి. ఆ బంగారం నగల కోసమే హత్య చేసిరా ఇంకేంటి అనేది మనం క్షుణ్ణంగా మనం తర్వాత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అని చెప్పిన. సో దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సార్ అంటే మామూలు కేసులకి దీనికి భిన్నంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో వీళ్ళకి శిక్ష వచ్చేటట్టు మనం పకడ్బందీగా చేయడం జరుగుతుంది సార్. సో వాళ్ళందరికీ నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు ఎవరైతే ఒకరు మాట్లాడండి ఆల్రెడీ నిన్న వీళ్ళకి చాలాసేపు మాట్లాడి వీళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వాళ్ళకి కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేసి ఫర్దర్గా ఎవరైనా మిస్ అయి ఉన్నా ఎవరిని వదిలిపెట్టాం. అది మాత్రం పక్కగా మనం చేస్తాం. ఎందుకంటే మన ఇద్దరు గిరిజన దంపతులు ఇంత ఘాతుకానికి బలి అవ్వడం అనేది అందులో మనం ఎట్టి పరిస్థితిలోనూ సహించం. సో వాళ్ళకు భరోసా ఎందుకంటే చిన్న చిన్న వాటినే మనం పెద్దగా చూస్తున్నాం, ఇలాంటి దాన్ని ఇంకా సీరియస్గా తీసుకుంటున్నాం. అండ్ తర్వాత కూడా ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగిందమ్మా. సార్కు నిన్న మీరు వచ్చినాక అంతకుముందుకే నేను
పర్సనల్గా 3 సార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈరోజు మనమే వెళ్దాము, వాళ్ళకు భరోసా ఇద్దాము అని శాంక్షన్ ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం. మామూలుగానైతే వీళ్ళకి తెలుసు, మీ పెద్దవాళ్ళకి తెలుసు, ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1 year దాకా కూడా పడుతుంది. కానీ కలెక్టర్ గారు ఏంటంటే ఆయన స్వయంగా దాని మీద సీరియస్ తీసుకొని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా ఏవైనా ఉంటే ఖచ్చితంగా నిన్న మీరు చెప్పినవి ఉన్నారు, నేను ఆల్రెడీ నిన్న మీ వాళ్ళకు గైడ్ చేసినాం. దాంట్లో మీరు ఆ విధంగా ముందుకు, ఎందుకంటే మన అథారిటీ లెవెల్లో కలెక్టర్ గారి లెవెల్లో ఏం చేయాలో అది చేసేస్తున్నారు. ఇంకేదైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పినాం, దాని నుంచి ప్రొసీడ్ అయితే అక్కడి నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాని ప్రకారం చూసుకుంటాం. ఇందులో మీకు కానీ మీ భర్తలకు కానీ చెప్పేది, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఏంటంటే త్వరితగతిన మన మిర్యాలగూడలో కేసు అయ్యింది అండ్ మనకాడ కేసు అయింది, వీటన్నిటికీ స్పెషల్గా ఎవరైతే చూసినారో వాళ్ళ సహాయం తీసుకుంటున్నాం. సో ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ ఏ ఎవిడెన్స్ కానీ పోకుండా ఖచ్చితంగా క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చేటట్టు చేస్తాం. అందులో మాది భరోసా. ఏం లేదు కానీ వాళ్ళ విషయం మొత్తం నైట్ మొత్తం తిరిగి వీళ్ళని తీసుకుపోయి కూడా మీరు ఇంత కూడా సహకరించట్లేదు సార్. నైట్ మొత్తం కూడా డిసిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏం పేరు? నా బ్రదర్, నాగులు బ్రదర్. ఆల్రెడీ నిన్నే చెప్పడం, వాళ్ళని ఇప్పుడు మనము ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత ఇప్పుడు మనం కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ మనం ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ టైంకి ఎక్కడున్నారు, మన దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు చెప్పే వాటిని క్రాస్ చెక్ చేసుకొని దాన్ని రాసి కోర్టుకు సబ్మిట్ చేస్తేనే శిక్ష వస్తుంది. సో అది ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే ఇది నల్గొండ కోర్టు ఉంటుంది. నల్గొండ కోర్టు ఉంటే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఉన్నారు, మన సూర్యాపేట డిఎస్పీ గారు. అది ప్రాసెస్ నడుస్తుంది, అదంతా వచ్చేస్తుంది. వచ్చినాక మళ్ళీ మనం పేపర్కి ఇస్తాం, ఏం జరిగింది మీకు చెప్తాం. చనిపోయినాక మీరు ప్రెస్ మీట్ చేసి సార్ ఫస్ట్ రోజు అక్రమ అయ్యారు చెప్పి తెల్లారేమో ఇప్పుడు ఇవన్నీ వినండి, అసలు ఎట్లా వస్తున్నాయి సార్ సోషల్ మీడియా? ఇప్పుడు బతకాలని ఆలోచన కూడా లేదు సార్. ఏనండి అమ్మా, సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్నది కాదు. ఎవరికి వారు వాళ్ళ బావ మన ఆఫీసులో పనిచేస్తున్నట్టు, ఆయన వల్ల కొంత ఎవరు షెరిపోల బావ మరి మన ఎక్కడ పని చేసినా ఎవరు ఇంకా ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసినాక మనం ఇందులో ఇంకా ఎవడేమున్నా ఏది ఉన్నా మీరు అడగ ముందుకే మనం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం సిస్టమేటిక్. మీరు ఎవ్వరు అడగలేదు, డిఎస్పీ ఎంక్వైరీ అడగలేదు, మేము డిఎస్పీకి ఇచ్చినాం. ఎవరితో స్పెషల్ పీపీ యొక్క సహాయం మీరు అడగలేదు, అది మాకుంది. ఖచ్చితంగా మేము వాళ్ళకు ఉరిశిక్ష పడేటట్టు చేయడం మా బాధ్యత. అది మీరు నమ్మండి అంతే. గట్టిగా తీసుకోండి సార్, ఈ విషయంలో నేను కొన్ని విషయాలు ఒకటి ఏంటంటే, మనుషులు ఇది జరిగిన తర్వాత ఆ వ్యక్తులు గుర్తుపడే ముందు జిల్లా ఎస్పీ గారు స్వయంగా అక్కడ సైట్లో వచ్చారు. అంటే ఏ చిన్న ఇట్లాంటి సంఘటన జరిగినా వెంటనే దీని మీద ఉన్న సీరియస్నెస్ వారు తీసుకుంటున్నారు. ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసే వాళ్ళకి 24 గంటల లోపల వారు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బాధ్యతల పరంగా చూసుకుంటే కొన్ని విషయాలు మీకు క్లారిటీ కింద చెప్పాలంటే, ఇట్లాంటివి చాలా సీరియస్ కేసెస్. ఇది దీనికన్నా ఇంకా పెద్ద సీరియస్ కేసు సాధారణంగా ఏమి ఉండవు. ఆ విషయంలో చాలా సీనియర్ స్థాయిలో ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేయాలి. సో డిఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ ఆఫీసర్, డిఎస్పీ స్థాయి ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నా కూడా ఎస్పీ గారు స్వయంగా ఈ విషయంలో రెగ్యులర్లీ ఫాలోఅప్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఆ అంశంలో మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటివి జరగడం కరెక్ట్ కాదు, దీంట్లో శిక్ష పడాల్సిందే. శిక్ష పడాలంటే చట్టం పరంగా ఎంక్వైరీ పరంగా ఉన్న అన్ని ప్రొసీజర్ ఫాలో చేసుకుంటూ ప్రాపర్గా చేసుకోవాలి. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ నుంచి వాళ్ళు ఇక్కడ తీసుకొని వాటికి సంబంధించి అన్ని విషయాలు డీటెయిల్గా ఆలోచన ఏంటి, వెనక ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రతిదీ ఎంక్వైరీ చేసి ప్రాపర్గా దీంట్లో రికార్డు మీద రావాలి. రికార్డు కోర్టు జడ్జి గారి ముందు సాదరిస్తే అక్కడ వాదించడానికి మనం సీనియర్ లాయర్ గారు అక్కడ పెట్టేసి దాని పరంగా జరిగేటట్టు ఇక్కడ వారు చర్యలు తీసుకుంటున్నారు. దాని ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా అంటే తప్పు చేసే వాళ్ళకి, అంటే నేరం చేసే వాళ్ళకి శిక్ష పడ్డం, ఆ విషయం వారి తరపున వారు ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. నా తరపున నేను కూడా వారితో రెగ్యులర్గా కోఆర్డినేషన్ కానీ ఫాలోఅప్ కానీ నా తరపున ఉన్నది. ఈ విషయంలో మీరు ఇది మేము మీకు ఒక భరోసాగా చెప్పేది, ఇది జరిగే వరకు కూడా ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ కూడా దీంట్లో ప్రాపర్గా వాళ్ళు రాయాల్సినవి వాళ్ళకి టైం లిమిట్ లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేసి అన్ని క్రైమ్ రిలేటెడ్ ఉన్న అన్ని అంశాలు జోడించి ప్రాపర్గా ఇది
క్లియర్ చేసుకుంటారు. అది రెండోది రిలీఫ్ పార్ట్ వచ్చేసరికి జరిగిన దాని తర్వాత రిలీఫ్ అంశంలో అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు ఏదైతే కేసు అయిన తర్వాత ఇవ్వాల్సిన రిలీఫ్ అమౌంట్ కావచ్చు, మిగతా దాంట్లో రిలీఫ్స్ ఉంటాయి, ఇల్లు కానీ ఉపాధి కానీ, ఆ అంశాలు కూడా ప్రాపర్గా ఫాలోఅప్ చేసి దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. కొద్దిగా స్టార్టింగ్లో మేము కొద్దిగా ఒక వారం 10 రోజులు ఎందుకు హోల్డ్ చేస్తామంటే జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు వారు బాధలో ఉంటారు, కొద్దిగా సాంప్రదాయపరంగా ఉన్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, చేసిన తర్వాత మీరు కూడా అప్పుడు కొద్దిగా ఆలోచన చేయగలుగుతారు కాబట్టి అందుకనే వెయిట్ చేయడం జరిగింది. కానీ అయినా సరే ప్రత్యేకంగా నేను జిల్లా ఎస్పీ గారు ఇక్కడ రావడానికి కారణమే ఇది. ఏది ఉన్నా మేము మీకు తోడుగా ఉన్నాం. నా జిల్లాలో ఉన్న ఎస్పీ గారు కూడా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి భద్రతా విషయం కానీ మిగతా అన్ని అంశాల గురించి మనం బాధ్యతగా ఉంటున్నాం. ఈ అంశం కూడా చాలా సీరియస్ ఉన్నది. దీంట్లో కూడా అదనంగా కూడా మా అంతు మీ కుటుంబానికి ఇద్దరికి ప్రత్యేకంగా 2 కూతురులు ఉన్నారు, వాళ్ళకి చేయాల్సిన అంశాలు కూడా టేకప్ చేస్తామని మీకు చెప్పడానికి ఇక్కడ వచ్చినాం. సాధారణంగా మీ డౌట్స్ ఎక్కడ వస్తుంటే ఎంక్వైరీ విషయం కానీ దాంట్లో ప్రత్యేకంగా ఎస్పీ గారు సూపర్వైజ్ చేస్తాను. రిలీఫ్ మెజర్స్ మా తరపున కూడా ఉంటాయి కూడా మీకు చెప్తున్నాను. ఓకే ఉంది, అది మనం ఫాలోఅప్ చేస్తాం. ఓకే, ఇది ఈరోజు మొదటి కింద అర్థమైంది. చెప్పండి. బాధితునికి ఎవరైతే నిందితులు ఉన్నారో అతనికి ఉరి శిక్ష కావాలి, వీళ్ళకి ఎంప్లాయీ కావాలి, వాళ్ళకి వచ్చిన ఇప్పుడు ఈ విషయంలో ఫస్ట్ ఏదైతే ఉంటుందమ్మా టోటల్ మనకి 8,25,000 రిలీఫ్ అమౌంట్ ఉంటుంది సెటప్ అమ్మా. ఏంటమ్మా 8,25,000 ఫస్ట్ అంటే ఇది రిలీఫ్ అమౌంట్ ఉంటుందో దాంట్లో ఎఫ్ఐఆర్ స్టేజ్లో 50% ఇస్తారు, మిగిలిపోయిన 50% ఛార్జ్ షీట్ స్టేజ్లో అంటే డిఎస్పీ గారు ఫైల్ చేసిన తర్వాత అది ఉంటుంది. ఇది నేను ఇచ్చిన ప్రొసీడింగ్. దీనికి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మా వాళ్ళు తీసుకొచ్చారు, ఇది డైరెక్ట్గా మీ అకౌంట్లో జమ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీ ఇప్పుడు జ్యోతి ఎవరు ఉన్నారు, సో మీ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎస్బీఐలో జ్యోతి అండ్ సంధ్య ఇద్దరు సంబంధించి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారు. ఇది ప్రొసీడింగ్ జ్యోతి సంధ్య ఇద్దరు వివరాలు ఉన్నాయి. రెండు దాంట్లో ఇద్దరు బెనిఫిట్స్ వస్తారు. తీసుకోండి. ఎంత సార్ అమౌంట్? 4,12,000 ఒక్క దాంట్లో, సెకండ్ దాంట్లో కూడా 4,12,000 అంటే టోటల్ 8,25,000 అమౌంట్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో 50% ఉంటుంది. ఇది ప్రొసీడింగ్స్ ఇచ్చేసి వాళ్ళ ఖాతాలో మనం ట్రెజరీలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ ఛార్జ్షీట్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో వారు మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ అయిన వెంటనే తీసుకున్నాం. ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా నా నంబర్ తీసుకొని మీరు నేరుగా డైరెక్ట్గా నాకు కాల్ చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది ఉందో ఓకే, నంబర్ నోట్ తీసుకుంటారు, మీరు తీసుకోండి. ఇంకో పెన్ ఇంకో మా పెన్ అట్లా నాది కూడా అంతే. మీకు ఏది ఉన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చమ్మా. మీ దగ్గర మీ అకౌంట్లో వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరు మా తరపున వచ్చి మీకు మళ్ళీ చెక్ చేయమని కన్ఫర్మ్ చేయమని చెప్తాం. ఓకే, మీరేమైనా చెప్పేది ఉందా?